తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ల విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కానీ, సాగర్ ఎడమ కాలువ కానీ, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తూ ఉన్నది. ఆలోచించండి, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. పార్లమెంట్లో ఇవాళ తెలంగాణ గొంతు మూగపోయింది, ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్కు సోయి లేదు, బీజేపీకి ఏమో పట్టి లేదు. దొందే 2 పార్టీలు కలిసి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడుకి పలుకుబడి ఉంది, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు. దాంతోనే ఇష్టారీతిగా ఇవాళ జలదోపిడీ జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా. ఈ జలదోపిడీ ప్రశ్నించాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఈయన పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు. అందుకే ఈ పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది. అసలు ఇయ్యాలటి వరకు 3 మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు? వాటర్ రెగ్యులేషన్ 3 మెన్ కమిటీ ద్వారా చేయాలి. అసలు ఈ రోజు వరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలే. 3 మెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిన ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు 3 మెన్ కమిటీ గురించి మాట్లాడతలేరు? ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ 3 మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు. ఈ రోజు వరకు కూడా జరగలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా, ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది. మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రంకు 2 రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే, తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇవాళ బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు. పోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు, పడి ఉన్నారు. ఇవాళ తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? డైరెక్షన్ లెస్ అయిపోయింది.